జిల్లాలోని అట్లూరు మండలం పరిధిలో ఉన్న చింతవాండ్లపల్లి గ్రామ ప్రజలు సోమశిల జలాశయం బ్యాక్ వాటర్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల జలాశయం వెనుక జలాలు నిల్వ ఉండటంతో గ్రామంలోని సుమారు 122 ఇండ్ల ప్రజల జీవితం దుర్భరంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. బ్యాక్ వాటర్ ప్రభావంతో తమ వ్యవసాయ భూములు, ఇళ్లు మునిగిపోయాయని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. చూస్తాం చేస్తామనే మాటలతోనే తమను పంపిస్తున్నారని గ్రామస్తులు కన్నీటి పరంతమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీకు ముంపు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ అధికారులు వస్తున్నారా, ఏం చెప్తున్నారు మీకు ఒకసారి చెప్పండి. నసారెడ్డి, మా చింతవాళ్ళపల్లి విలేజ్, అట్లూరు మండలం. 2007లో గవర్నమెంటు ఈ చింతవారపల్లికి మునకొచ్చిందని ప్రకటించారు. 2007లో ప్రకటించిన తర్వాత ఈ మునకలో ఈ ఇండ్లు ఈ ఊర్లోకి ప్రకటించిన తర్వాత కలెక్టర్ వీళ్ళంతా వచ్చి ఊర్లోకి వచ్చి గ్రామసభ కానీ ఎలాంటి మా ఆదేశాలు ఇవ్వకుండా పెట్టకుండా ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ బుద్ధి పుట్టిన పేర్లు రాసుకొని కొన్ని ఇళ్ళు మాత్రమే 122 + 35 ఉంటే 35 ఇళ్ళు మాత్రమే డిఎన్ఏని ప్రకటించారు. 2007లో ప్రకటించారు. తర్వాత అది కొన్నాళ్ళకు మేము కలెక్టర్ వారిని కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ పోయి మేము అర్జీలు ఇచ్చి మా ఊర్లో ఇన్ని ఉన్నాయి, మేము ఎందుకు మీరు ఇట్లా చేసినారని మేము ఎన్ని మాట్లాడినా మమ్మల్ని ఆఫీసుల దగ్గర రానియకుండానే కలెక్టర్ ఒకసారి ఊర్లోకి వచ్చి మేము ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అక్కడ రానియకుండానే నిర్బంధించి కేసులు పెట్టి మేము అలా ఎలా చేస్తారో అది తప్పు కదా అండి అంటే మేము ఎఫ్ఐఆర్ఐలు ఫిక్స్ చేయలేదు. ఎఫ్ఐఆర్ఐలు ఫిక్స్ చేసిన తర్వాత ఉన్న ఇల్లు అన్నీ తీసుకుంటామని చెప్పి వాళ్ళు కంటతొడుపుగా ఏదో మాట్లాడి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత పైవే ఎంక్వైరీ చేసి రెవెన్యూ, ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ వచ్చి కొలతలు వేసి యాజ్ పర్ రికార్డు అన్నీ 122 ఉన్నాయి తీసుకోండి అని వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు మళ్ళీ అదే పాట డిఎన్ చేసేసినారు. డీడీని చేసిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇదే అనేక మా వాళ్ళు మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి రమ్మనడము, నెగోషియేషన్ చేస్తామంటే మేము అలా ఎలా చేస్తారండి, మాకు నెగోషియేషన్ ఏం లేదు, మా ఉన్న ఇండ్లన్నీ తీసుకోమని మేము అనేక మార్లు చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా మా మాట ఎవరు ఆలకించట్లేదు. అనేక మార్లు రాజకీయ నాయకులు వచ్చినారు, అట్లాగనే కలెక్టర్లు వచ్చినారు, ఎవరు వచ్చినా మా మాట ఎవరు పలకలించలే. మేము అలా కోర్టులోనే పెండింగ్లో ఉంది. 2007 నుంచి సమస్య ఉంది, కానీ మాకు ఇంతవరకు పరిష్కరించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ 2007 తర్వాత 2010లో మాకు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్ఐఆర్ఎల్ ఫిక్స్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాకు రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 2010లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత 122 + 135 మొత్తం 152 ఉన్నాయి చేసిన తర్వాత కూడా ఎవరు మాకు రిపోర్ట్ రాయడం లేదు. కానీ ఈ మధ్య డీసెంట్గా 2014లో దేవరణ ఉమా గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక మెమో ఇచ్చాడు. ఆ రోజు కూడా కమిటీ చేసినారే కానీ కమిటీ చేసిన తర్వాత కూడా మాకేం న్యాయం చేయలే. కానీ తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ మారింది, కనీసం 5 ఏళ్ళగా వైసీపీ గవర్నమెంట్లో మాకు న్యాయం చేస్తారు. 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో వచ్చి చూసిన పాపాన్ని కూడా నా ఊరు మాకు పోవాలి. 2024 తర్వాత లోకేష్ గారు అపాయింట్మెంట్ కుదిరితే లోకేష్ దగ్గరికి పోయి మేము ఏమైనా అడిగితే మా పని చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న వ్యక్తి లోకేష్ గారు, చెప్పితే మాట నిలబెట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. కానీ 2025 ఆగస్టులో నిమ్మల రామారాయణ సార్ కలిసాము. మా మండల పార్టీ అధ్యక్షులు మేము అందరం కలిసిన తర్వాత అక్కడి నుంచి ఒక మెమో జారీ చేస్తే ఆ మెమోకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా ఊరికి ఏ విధంగా రిపోర్ట్ రాయాలని రాసి పంపించిన తర్వాత కలెక్టర్ కాడికి పోతే ఆ కలెక్టర్ కాడికి పోతే ఈ కలెక్టర్ మారినాడు, ఈ కలెక్టర్ ఆ కలెక్టర్ మారినాడు, స్పెషల్ కలెక్టర్ కాడ ఎవరు ఇన్ఛార్జ్ అంత ఇన్ఛార్జ్ అని చెప్తారు. ఎవరు స్పెషల్ కలెక్టర్ ఇన్ఛార్జినే, ఆయన డిప్యూటీ కలెక్టర్ సిడిసి ఇన్ఛార్జ్ అందరూ ఇన్ఛార్జ్ మేమేం చేయలేము, డిగ్లర్ వాళ్ళు లేరు మేమేం చేయలేమనే ఉద్దేశంతో ఇప్పుడు వెళ్ళిపోము, మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. కాబట్టి దయవుంచి ఈ వీడియో చూసిన తర్వాత లోకేష్ సార్ స్పందించి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము మా రితీష్ రెడ్డి ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు మరికొందరు కూడా స్థానికులు ఉన్నారు. వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటివరకు అయితే మనం చూసాము, ఏదైతే గతంలో యువగలం పాదయాత్రకు వచ్చిన యువసారి ప్రభుత్వం వచ్చినాక 6 నెలల లోపు లోకేష్ సారు 1.5 సంవత్సరం లోపు ఊరికి పేమెంట్ చేస్తాము అని చెప్పినాడు. దాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా లోకేష్ సారికి వినవచ్చి చేస్తుంది. అయితే ఇక్కడ ఊళ్ళో పరిస్థితి చూస్తే మెయిన్ ప్రాబ్లం టాయిలెట్ ప్రాబ్లం. వాటర్ వస్తే జుట్టు ఎక్కువ పడేది. మామూలుగా పాడి రైతులకు ఎటువంటి ఆధారం లేదు. ఎప్పుడో కూర్చోవాల్సి వస్తుంది టాయిలెట్.
అది ముఖ్యంగా సమస్య. కాబట్టి దయచేసి లోకేష్ సార్ గారు మీరు మా మీడియా మీడియా ద్వారా లోకేష్ సార్కి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్న. ఏదైతే కడప జిల్లాలోని అట్లూరు మండలంలోని ఏదైతే చింతవాళ్ళపల్లె గ్రామం అయితే పూర్తిసారి అయితే మనం చూసాము. దాదాపు 122 కుటుంబాలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఏదైతే వాటర్ ముంపుకు సంబంధించిన వాటర్ వచ్చినప్పుడు అయితే పూర్తిసారి అయితే పాములు కావచ్చు, అదేవిధంగా అనేక మూగజీవులు కూడా వచ్చి వాళ్ళకి ప్రాణాపాయ స్థితిలో కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళకి న్యాయం జరగలేదని కూడా పూర్తిసారి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి మాకు రావాల్సిన ఏదైతే పారితోషికం అయితే మాకు వస్తేనే మేము వెళ్తాము, లేదంటే ఇక్కడే మేము నివాసం ఉంటాము అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వాటర్ వచ్చినప్పుడు అయితే పూర్తిసారి అయితే మనం చూసాం, విజువల్స్లో కూడా చూసాం. ఇల్లు అయితే దాదాపు అయితే పూర్తిసారి అయితే శిథిల వ్యవస్థలు కూడా చేరుకున్నాయి. అయితే ఇలాంటివి కూడా అధికారులు వస్తున్నారు పోతున్నారే కానీ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగానే ఉంది. కానీ పూర్తిసారి అయితే ఇలా సమస్య మాత్రం పరిష్కారం కాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మధుతో కృష్ణ, BRK న్యూస్, అట్లూరు నుంచి.